కావాల్సినంత డబ్బుకి డబ్బు, తాగినంత మందు, తిన్నంత తిండి, కారుల్లో షికార్లు, పబ్బుల్లో డ్యాన్సులు, కోరుకున్న యువతితో ఎంజాయ్మెంట్లు. ఇలా మాయమాటలు చెబుతూ ఎంతో మంది యువతి యువకుల జీవితాలని రౌడీ షీటర్ శ్రీకాంత్, కిలేడి అరుణలు సర్వనాశనం చేశారు. పోలీసు అధికారులు, రాజకీయ నేతల అండతో వారిద్దరూ పేట్రేగిపోయారు. ఆ రౌడీ గ్యాంగులు ఎన్నున్నాయో, ఆ గ్యాంగులతో ఎన్నెన్ని నేరాలు, దారుణాలు చేయించారో, జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలేంటో పోలీసులకే అంతుపట్టడం లేదు. రౌడీ షీటర్ శ్రీకాంత్ జీవిత ఖైదీగా జైల్లో ఉంటూనే కిలేడి అరుణతో ఊహకందని నేర సామ్రాజ్యాన్ని నడిపాడు. జగన్ ప్రభుత్వ హయాంలో ఓ రేంజ్లో రెచ్చిపోయాడు. హత్య కేసులో పరారైన శ్రీకాంత్ సుప్రీంకోర్టులో క్షమాభిక్ష తెచ్చుకునేందుకు లొంగిపోయాడు. నెల్లూరు సెంట్రల్ జైల్ని తన అడ్డాగా మార్చుకున్నాడు. ఫోన్లో సంభాషిస్తూ సెటిల్మెంట్లు, దందాలు చేసేవాడు. తన మనుషులకి ఫోన్లలోనే ఆదేశాలిస్తూ ఉండేవాడు. వైసీపీ ముఖ్యులు, నాటి ప్రజాప్రతినిధులు జైలు అధికారులకి ఫోన్లు చేసి శ్రీకాంత్ యోగక్షేమాలు తెలుసుకునేవారు. ఇక కిలేడి అరుణ తన అందచందాలు, చాకచక్యంతో పోలీసు అధికారులు, వైసీపీ ముఖ్యులు, ప్రజాప్రతినిధుల్ని బుట్టలో వేసుకునేది. ఆడియోలు, సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు తీసేది. తాను చెప్పిన పని చేయకుంటే ఆ ఆడియోలు, వీడియోలతో బెదిరించేది. కాదు, కూడదంటే వాటిని ఉన్నతాధికారులకి చూపి ఫిర్యాదులు చేసేది. ఇలా ఓ ఏఎస్పీ జైళ్ల శాఖ అధికారిపై ఫిర్యాదులు చేసింది. నయానో భయానో తమ పనులు చక్కదిద్దుకునేది. వీరిని వ్యతిరేకించిన ఎందరో అధికారులు బదిలీలు అయ్యారు. ఇంకొందరు వేడికి గురయ్యారు. ఆ 5 ఏళ్లలో పోలీసు, జైళ్ల శాఖలో వీరి మాట వినని అధికారులు లేరంటే అతిశయోక్తి కాదు. ఇతర ప్రాంతాల నుంచి చదువుల కోసం నెల్లూరు, కావలి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, తిరుపతికి వచ్చిన యువకులని ప్రధానంగా టార్గెట్ చేసేవారు. బ్యాచ్లతో మొదలెట్టి గ్యాంగులని తయారు చేసేవారు. అరుణ గ్యాంగులు ఎవరో ఒక అమాయకుడిని మందు, అమ్మాయిలు, ఆర్థిక లావాదేవీల విషయాల్లో చితకబాదేవారు. కిలేడి అరుణ దిశ ప్రొడక్షన్ వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసుకుని దానికి రాష్ట్ర కార్యదర్శిగా తనని తాను ప్రకటించుకుంది. ఆ పేరుతో దిశ పిఎస్లకి వచ్చే యువతులు, మహిళల్ని ట్రాప్ చేసేది. ప్రేమించి మోసపోయిన యువతులు, భర్తలతో తగువులు పడ్డ మహిళలకి మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపి వ్యభిచార రొంపిలోకి దింపేది. వారిని ప్రముఖులు, అధికారుల వద్దకి పంపిస్తూ ఉండేది. ఇలా ఎంతో మంది యువతులు, మహిళల జీవితాల్ని బుగ్గిపాలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఏ ప్రభుత్వమైనా శాంతి భద్రతల్ని కాపాడాలని, ప్రజలకు ఏ హాని జరగకూడదని భావిస్తుంది. రౌడీ మూకులు, గ్యాంగులని కట్టడి చేయడానికి ఎంతటి కఠినమైన నిర్ణయాలైనా తీసుకుంటుంది. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగింది అది కాదు. శ్రీకాంత్, అరుణ వంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి వైసీపీ ముఖ్యులు, పోలీసు అధికారులే అండదండలు అందించారు. దాంతో రౌడీలు, గ్యాంగులు పెరిగిపోయారు. అరుణ అరెస్టు కావడానికి 4 రోజుల ముందు కూడా ఓ సీఐకి ఫోన్ చేసి హోంశాఖ నుంచి ఫోన్ చేస్తున్నానని, కాబోయే హోంశాఖ మంత్రిని తానేనంటూ బెదిరించింది. దాన్ని బట్టి ఏ రేంజ్ లో వీరి ఆగడాలు, అరాచకాలు సాగాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వీరి ఆగడాలని పూర్తిగా కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది.